చందు గారు ఈరోజు నేను ఒక కొత్త క్వశ్చన్‌తో వచ్చేసాను. మాకు కొత్తనే ఇది అడగడము. మీకైతే పాతనే. ఓకే. ఇప్పుడు లైఫ్ ఇన్స్యూరెన్స్ అంటే ఏంటి? ఎందుకు యూజ్? అందరికీ ఇంతకుముందయితే ఒకటే ఒక కంపెనీ పేరు తెలుసు ఎల్ఐసి. ఎందుకంటే ఫస్ట్ కంపెనీ అదే కాబట్టి ఎల్ఐసి అనేది అందరికి తెలుస్తుండే. అదే లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇలా కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్స్ కూడా ఉంటాయి. సో జనరల్గా యాజ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్ మేము ఏం చెప్తాం అంటే మీరు ముందు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ అని అంటే మీకు అందరూ ఎలాంటి రిటర్న్ రాకూడదు, రాదు కూడా, ఎలాంటి రిటర్న్ రాదు. నేను చెప్తాను ఆ పర్పస్ ఎందుకు తీసుకోవాలనేది. ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు రిటర్న్ కోసం చేయాలి, ఎక్కడ రిటర్న్ బాగా వస్తుందో అందులో వేయాలి. ఇన్సూరెన్స్ అనేది మీరు ప్రొటెక్షన్ కోసం చేయాలి. ఏదైతే మనం ఎఫోర్డ్ చేయలేమో లేదా మనం లేనప్పుడు మన ఫ్యామిలీ ఏదైతే ఎఫోర్డ్ చేయలేదో దానికి ఆల్టర్నేట్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అన్నప్పుడు మనం తిరిగి రాకుంటే మన ఫ్యామిలీకి ఎంత సెక్యూరిటీ అనేది ఉండాలి. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. అందరికి అర్థం కాని విషయం ఏంటంటే ఈరోజు నువ్వు ఆస్తులు మంచి ప్రమోషన్ల కోసము రకరకాల బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి రాత్రి పగలు కష్టపడుతున్న జనాలు, కానీ నీ లైఫ్ అన్సర్టైన్ అనే విషయం అనేది మర్చిపోతున్నావు. నీ లైఫ్ అనేది చాలా అన్సర్టైన్. నువ్వు ఉంటావా లేదనేది తెలియదు. నువ్వు ఇప్పుడు 100 కోట్ల ఆస్తిని నీ కొడుకు కూతురికి ఇవ్వాలి, భార్యకి ఇవ్వాలనే కళలు అంటున్నావు. నువ్వు ఉంటే మేబీ 100% ఇస్తావు. లేని రోజు ఏంటి, నువ్వు ఈరోజు లేవు అని అంటే నీ ఫ్యామిలీ ఎట్లా బతకాలి? ఆ విషయం ఎవరు ఆలోచించట్లేదు. దానికి ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ ఇవ్వాలి, దాన్ని టర్మ్ ప్లాన్ అంటారు. మీ ఇన్కమ్కి కనీసం 20 నుంచి 30 టైమ్స్ మీకు రిస్క్ కవరేజ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాయి. దానికి మీరు ఎర్నింగ్ మెంబర్ అయి ఉండాలి, మీకు యాక్టివ్ ఇన్కమ్ ఉండాలి. ఐదర్ బిజినెస్ కానీ శాలరీ రూపంలో కానీ మీ ఇన్కమ్ ఉన్నట్టుంటే దానికి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తారు.